Dear students and parents, welcome back to NEET and channel NEET UG 2026. సో మీరంతా ఓఎంఆర్ కోసం అండ్ ఫైనల్కి అండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇది స్టార్ట్ అవ్వాలంటే ఇంకో 3 డేస్ టైం పట్టేలా కనిపిస్తుంది. సో ఈలోపు మీకు కౌన్సిలింగ్ మీద ఇంకా ఐడియా రావడానికి ఒక డిఫరెంట్ కట్ ఆఫ్. సో చాలా కట్ ఆఫ్ చేశారు. ఈ కట్ ఆఫ్ ఏంటి అంటే ఇది కట్ ఆఫే కాదు, మీకు కౌన్సిలింగ్ మీద ఒక ఐడియా రావడానికి. సో ప్రతి రౌండ్ 1 నుంచి రౌండ్ 3 వరకు ఎంత వేరియేషన్ ఉంటుంది, మీకు ఏ రౌండ్లో వచ్చే ఛాన్స్ ఉంది అని మీకు అర్థం కావడానికి మాత్రమే ఈ వీడియో. కట్ ఆఫ్స్ అవే ఉంటాయి, మనం ఇంతకుముందు చెప్పినాయి. అవి చూడని వాళ్ళు ఇది చూడండి. సో నాకు కాల్స్ చేసి అడగడమైనా సో అండ్ మెసేజెస్ చేయడం కూడా ఈ కామెంట్స్లో కట్ ఆఫే ఉంటాయి మ్యాక్సిమం. డాక్యుమెంట్స్ మొదలైన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా పెయిడ్ మెంటర్షిప్ కావాలంటే కౌన్సిలింగ్లో మీరు చాలా సేఫ్గా పార్టిసిపేట్ చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా బెటర్ కాలేజ్ వచ్చేలా బెటర్గా గైడ్ చేయడం జరుగుతుంది. ఆ గైడెన్స్ కోసమైనా లేకపోతే మీ ఇంట్లో ఉండే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్గా చాలా ఈజీగా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికైనా ప్రతి కాలేజ్ కట్ ఆఫ్స్ వెబ్సైట్ కోసమైనా అంటే రేపు వచ్చే ప్రతి ర్యాంకును బట్టి మనం ఆ కట్ ఆఫ్ మార్క్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. వీటన్నిటి కోసమైతే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మన దగ్గర గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు ప్రతి కాలేజ్లో ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్స్తో కూడా మీకు బెటర్ కాలేజ్ వచ్చేలా ప్రయారిటీ చేయడం జరుగుతుంది. అండ్ అంటే బెటర్ లిస్ట్ ఏ కాలేజు టాప్లో పెడితే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా మేమే చూస్తాం, మేమే మీకు గైడెన్స్ ఇస్తాం. అండ్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు, మన స్టూడెంట్స్ ఒకవేళ మీకు అందులో సీట్ వస్తే. సో ఇప్పుడైతే చూద్దాం, ప్రతి కాలేజ్ ప్రతి కేటగిరీ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మీరు చేసేది ఏంటంటే వీడియోని చూడరు కంప్లీట్గా. వీడియో ఓపెన్ చేయగానే కిందున్న నెంబర్ చూసి కాల్ చేస్తున్నారు. కాల్ కాదు, కిందున్న నెంబర్ ఓన్లీ గైడెన్స్ కోసమే. జాయిన్ అయ్యాక మాత్రమే మీకైతే నా పర్సనల్గా కాల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మీ ప్రతి డౌట్ క్లియర్ చేస్తాం, మనం వాట్సాప్లో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. కట్ ఆఫ్లా కాదు, మీకు కౌన్సిలింగ్ మీద కంప్లీట్ ఐడియా కోసం. ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు నాలెడ్జ్ని పెంచుకోండి. సో ప్రతి ఒక్క 20 మినిట్స్ వింటే మీ టైం ఎంతో వాల్యుయబుల్ విషయాలు మీరు నేర్చుకోవచ్చు. మీరు ఏ కేటగిరీ అయినా కంప్లీట్గా వినండి. సో ఫస్ట్ ఓపెన్తో స్టార్ట్ చేద్దాం. రౌండ్ 1 to రౌండ్ 3 అసలు ఎలా చేంజ్ అవుతుంది కట్ ఆఫ్, అదే పనిగా మీరు గవర్నమెంట్ ప్రైవేట్ కట్ ఆఫ్ కూడా ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. సో మనం కట్ ఆఫ్స్ ఏం మార్చట్లేదు, అదే 10 to 15 మార్క్స్ వేరియేషన్ కట్ ఆఫ్లో ఇప్పటివరకు అవుతుంది. రేపు రిజల్ట్ వచ్చాక మళ్ళీ అప్డేట్ చేస్తాం. 10 to 15 మార్క్స్. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే మార్క్స్కి 10 to 15 మార్క్స్ పెరగవచ్చు అని ఒక అంచనా మాత్రమే. రేపు సీట్స్ వస్తాయి, రిజల్ట్ తగ్గొచ్చు, దాన్ని బట్టి ఇంకా మారే ఛాన్స్ ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా వస్తాయి. సో ఓపెన్లో చూస్తే మీకు టాప్లో గాంధీ ఉంది. సో గాంధీ కాలేజ్ జస్ట్ 16 మార్క్స్ ఓపెన్లో చేంజ్ అయింది, 16 మార్కులు అయితే మారింది. ఫస్ట్ రౌండ్ 562, థర్డ్ రౌండ్కి వచ్చేవరకు ఇంకా చివరి రౌండ్. ప్రతి ఒక్కరికి చివరి రౌండ్ థర్డ్ రౌండ్ ఏనా అంటే కాదు, ఇక్కడి వరకు సీట్ వచ్చిన వారికి. అండ్ ఇంకొక రౌండ్ ఉంటుంది, కానీ అక్కడ మీకు ఎలాంటి సీట్స్ ఉండవు, అది చాలా లక్కీలో వస్తుంది. ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఉండదు, ఆ 4 రౌండ్ వెయిట్ చేసిన వారికి మాత్రమే ఛాన్స్. సో మనం 3 రౌండ్స్ కట్ ఆఫ్ మాత్రమే చూడాలి. 562 మార్క్స్, ఇక్కడ 546, 16 మార్కుల డిఫరెన్స్ ఉంది రౌండ్ 1కి రౌండ్ 3కి. ఓకే, సో గాంధీలో మీరు ఈసారి మనకు వస్తుందా, గాంధీలో వస్తుందా, సిద్దిపేట వస్తుందా అని అడుగుతుంటారు. చూడండి ఇక్కడే ఉన్నాయి మీకు మార్క్స్. వీటికి 10 to 15 మార్క్స్ రేంజ్లో ఉండి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఉన్నటువంటి మన అంచనాలను బట్టి, మన అనాలిసిస్లను బట్టి. సో మీరే అర్థం చేసుకోండి. అంటే గాంధీది మనం చూస్తే ఒక 575 నుంచి ఫస్ట్ రౌండ్లో, ఇక్కడ నుంచి మీకు 560 వరకు ఉంటే గాంధీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓపెన్లో. 575 నుంచి 560. అండ్ ఉస్మానియా చూస్తే 540 to 535, జస్ట్ 5 మార్క్స్ అయ్యి 3 రౌండ్స్లో 5 మార్క్ మాత్రమే తగ్గింది. అంటే ఇప్పుడున్న మార్క్స్ ప్రకారం చూస్తే ఒక 555 నుంచి 555 మార్క్స్ నుంచి 550 వరకు. ఓకే, ఈ మార్క్స్ మధ్య ఉంటే మీకు ఉస్మానియా ఓపెన్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ చాలా మంచి కాలేజ్. ఫస్ట్ రౌండ్కి అండ్ చివరి రౌండ్కి 7 మార్క్స్ మారింది, కాకతీయ 6 మార్క్స్ మారింది, అండ్ నిజామాబాద్ 25 మార్క్స్ మారింది. అలానే మీరు కిందికి వచ్చినట్లయితే టోటల్ 36 గవర్నమెంట్ కాలేజెస్. మొదటి రౌండ్లో గవర్నమెంట్ కట్ ఆఫ్ 440 మార్క్స్ ఓపెన్లో 2025లో. సో ఈసారి ఇంకా మనం చెప్పాం 10 to 15 అంటే 450 నుంచి 55, 450 నుంచి 55 ఉంటే ఈసారి ఇంకా ఫస్ట్ రౌండే రావచ్చు. అండ్ మరి థర్డ్ రౌండ్ కట్ అయింది గవర్నమెంట్ అంటే 416 మార్క్స్కి గవర్నమెంట్ కట్ అయింది. ఇంకా చివరి కట్ ఆఫ్ ఇదే అన్నమాట. 26 మార్క్స్
ఆ ఫస్ట్ రౌండ్ దానికి ఇప్పటికి తేడా ఉంది. సో ఓవరాల్గా చూస్తే గవర్నమెంట్ సీట్కి ఫస్ట్ రౌండ్కి అండ్ లాస్ట్ రౌండ్కి ఎంత కట్ ఆఫ్ వేరియేషన్ ఉందంటే 440 నుంచి 416, అంటే ఒక 24 మార్క్స్ తగ్గింది గవర్నమెంట్ సీట్కి. అంటే మీకు ఫస్ట్ రౌండ్ 450 కట్ అయినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చివరి రౌండ్కి వచ్చే వరకు 430 దాకా వస్తుంది. 430 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ చూడండి, ఇక్కడ అపోలో ఉంటుంది టాప్ ఎప్పుడైనా, అండ్ ఇంకా మిగతా కాలేజెస్ అన్ని కట్ ఆఫ్స్ కూడా చూడండి. వీటన్నిటికీ 10-15 యాడ్ చేసుకోండి, మీకు ఈసారి కట్ ఆఫ్ వస్తుంది. సో ప్రతిదీ ఇంత క్లియర్గా మీకు ఎవరు చూపించరు. ప్రతి కాలేజ్ మనం ఏదో డైరెక్ట్ వచ్చేసి కట్ ఆఫ్ చెప్పే టైప్ కాదు. ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. కట్ ఆఫ్ అనే ఏదైనా లాజికల్గా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ 431 కట్ అయింది ఓపెన్, 431 కానీ చివరికి వచ్చే వరకు 403 కట్ అయింది. ఓకే, అంటే ఎంత మార్క్స్ తేడా ఉంది? 28 మార్క్స్ తేడా ఉంది. 431 అంటే ఈసారి 445 నుంచి 420 మధ్య ఉండే ఛాన్స్ అయితే ఉంది. 445 నుంచి 420, 415 మధ్య ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ బీసీఏ. సో బీసీఏ గాంధీలో అసలు ఫస్ట్ రౌండ్కి ఫస్ట్ రౌండ్లో మొత్తం ఫిలప్ అయిపోయాయి. గాంధీ కాలేజీలో ఎప్పుడైనా కూడా ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ అన్నీ ఫిలప్ అవుతాయి. అండ్ ఉస్మానియాకి 20 తగ్గాయి. అండ్ ఇలా తగ్గుతూ మీకు టోటల్ గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత అయింది? గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 367. అంటే ఈసారి మార్క్స్లో మనం దీన్ని చేంజ్ చేసుకుంటే సింపుల్ 10-15 మార్క్స్ చేంజ్ చేసుకోండి. అంటే దాదాపుగా 377 నుంచి 382 గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ రౌండ్లో రావాలంటే అంత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ చివరి రౌండ్కి వచ్చే వరకు 351 కట్ అయింది లాస్ట్ టైం. ఎన్ని మార్క్స్ తగ్గింది? 16 మార్కులు తగ్గింది. అండ్ ఈసారి అంటే 360 నుంచి 65, 361 నుంచి 366 మధ్య ఉంటే గవర్నమెంట్ సీటు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా రిజల్ట్ వచ్చేదాకా మనం అదంతా నమ్మలేం, అనాలిసిస్లు మాత్రమే ఏవైనా కూడా. అండ్ ప్రైవేట్లో లీస్ట్ కట్ ఆఫ్ ఎంత అంటే ఫస్ట్ రౌండ్లో 354, 354 ఫస్ట్ రౌండ్. అంటే ఈసారి మార్క్స్లో దీన్ని మారిస్తే 365. అండ్ చివరికి వచ్చే వరకు 338 లాస్ట్ టైం ప్రైవేట్. 338 అంటే ఈసారి మార్క్స్లో మనం చూస్తే 350 వరకు అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇది బీసీఏకి సంబంధించి. నెక్స్ట్ బీసీబీ కట్ ఆఫ్ చూడండి. గాంధీలో మొదటి రౌండ్లో కంప్లీట్ ఫిలప్. సో ఇది టాప్ ప్రియారిటీ అందరికి. ఫస్ట్ రౌండ్లో వస్తే వచ్చినట్టు, లేకపోతే ఇంకా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వరకు కూడా చాలా కష్టమే. ఓకే, ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది. అండ్ గవర్నమెంట్కి ఎక్కడ కట్ అయిందంటే ఫస్ట్ రౌండ్ 430 మార్క్స్ కట్ అయింది, చివరికి వచ్చే వరకు 406, 24 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈసారి మార్కుల్లో 440 ఈసారి ఉంటే మీకు ఫస్ట్ రౌండ్లో 445 వరకు ఉంటే, అండ్ 421 వరకు ఉంటే చివరి వరకు మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఇప్పటి వరకు అనాలిసిస్ ప్రకారం అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టోటల్ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్లో 421 కట్ అయింది బీసీబీ. అండ్ సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కి వచ్చే వరకు 395కి కట్ అయింది. అంటే ఈసారి ఒక 410 ±5 వరకు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా 436 ±5కి ఫస్ట్ రౌండ్లోనే గవర్నమెంట్ ఈ ఎంబీబీఎస్ సీట్ ఫస్ట్ రౌండ్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీసీ చూడొచ్చు. బీసీసీలో ఫస్ట్ రౌండ్లోనే ఆల్మోస్ట్ అన్నీ ఫిలప్ అయిపోయాయి వీళ్ళకి బీసీసీలో. అండ్ బీసీసీ మొదటి రౌండ్ కట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజీలో 371 మార్క్స్, చివరికి వచ్చే వరకు 343, అంటే 28 మార్క్ వేరియేషన్ ఉంది. అంటే ఈసారి 386 నుంచి 355 వరకు ఉండొచ్చు, 355-60 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బీసీసీ గవర్నమెంట్కి. అండ్ చివరికి వచ్చే వరకు ప్రైవేట్ 364 ఫస్ట్ రౌండ్ కట్ అయింది. అండ్ చివరికి వచ్చే వరకు 341. ఓకే, వీటికి ఒక 15 మార్క్స్ యాడ్ చేసుకొని దానికి +or-5 సింపుల్. నేను చేసేది అదే, అది మీరే చేసుకోవచ్చు. కట్ ఆఫ్ ఎంత అయింది వీళ్ళకి లాస్ట్ టైం అంటే 364 to 341. ఓకే, దీనికి ఒక +15 చేసుకోండి. వచ్చిన మార్కుల్లో +or-5 అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కూడా నేర్చుకోవాలి కౌన్సిలింగ్ ప్రాసెస్, దీనికి కట్ ఆఫ్ ఇదంతా మీరు జస్ట్ చూసి నమ్మేయడం కాదు, మీరు ఓన్గా థింక్ చేసే కెపాసిటీ పెరగడమే నా ఉద్దేశం అన్నమాట. గాంధీ బీసీడీకి ఒకటే మార్క్ డిఫరెన్స్ ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్కి. అండ్ ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ రౌండ్లో గవర్నమెంట్ ఎక్కడ కట్ అయింది 435, చివరికి వచ్చే వరకు 414, అంటే ఒక 21 మార్క్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పటి మార్క్స్లో అంటే +15 చేసుకోండి. 450 ఫస్ట్ రౌండ్ +or-5, చివరికి వచ్చే వరకు 430 +or-5 గవర్నమెంట్ సీట్ రావాలంటే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చివరికి కట్ ఆఫ్ ఎంత అయింది బీసీడీ అని చూసినప్పుడు బీసీడీలో 428 ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్,
428, చివరికి వచ్చే వరకు 398, 30 మార్క్స్ అయితే మారింది. సో దీనికి +15 చేసుకోండి, వచ్చేదానికి ±5 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. బీసీఈ చూడండి, బీసీఈలో గాంధీ ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్ కదంటే ఫస్ట్ రౌండ్లో ఫిలప్ అయిపోయింది గాంధీ. అందరు టాప్ ప్రియారిటీ అదే, ఇంకా అక్కడ స్లైడింగ్లకు ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ గవర్నమెంట్ ఎక్కడి దాకా వచ్చింది అని చూస్తే ఫస్ట్ రౌండ్ గవర్నమెంట్ 430 మార్క్స్కి వచ్చింది, చివరికి వచ్చే వరకు గవర్నమెంట్ 407 మార్క్స్కి వచ్చింది. మరి ఈసారి అంటే దీనికో 15 చేసుకోండి, దీనికో 15 చేసుకోండి, వచ్చిన దానికి ±5 రేంజ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బీసీఈ ఎంబీబీఎస్ సీట్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఫస్ట్ రౌండ్ 420 దాకా వచ్చింది, చివరికి వచ్చే వరకు 394 దాకా వచ్చింది. మరి ఈసారి కట్ ఆఫ్ అంటే దీనికి ఒక 15, దీనికి ఒక 15 యాడ్ చేయండి, వచ్చిన దానికి ±15 రేంజ్లో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 15 అంటే దాదాపు 319, ఓకే 309 మార్క్స్ వరకు ఉంటే 409 అంటే 410 మార్క్స్కి +10లో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ ఓన్లీ 7 కాలేజెస్లోనే ఉంది, అందుకే ఫస్ట్ రౌండ్ ఓన్లీ 7 కాలేజెసే నిండాయి చూడండి. మిగతా రౌండ్లో ఎంఆర్సీ మెరిటేరియస్ రిజర్వేషన్ కేటగిరీలో అన్నిటికి వచ్చాయి. సో ఫస్ట్ రౌండ్లో వచ్చిన కట్ ఆఫ్ ఎంత, గవర్నమెంట్లోనే 468, ఈసారి బీసీ ఉంటే 480కి ఇంకా టాప్ కాలేజెస్ ఎందులో ఉన్నాయి. ఫస్ట్ యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ ఎందులో ఉంటుందంటే గాంధీలో ఉంది, ఈఎస్ఐలో ఉంది, కాకతీయలో ఉంది, నిజామాబాద్లో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, సిద్దిపేటలో ఉంది, అండ్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆదిలాబాద్లో, వీటిలో మాత్రమే ఉంది. ఇంకా థర్డ్ రౌండ్కి వచ్చే వరకు ఇది ఒక వేరే ప్రాసెస్, మీకు తర్వాత రౌండ్స్లో చెప్తుంటాను. సో ఓవరాల్గా గవర్నమెంట్ కట్ ఆఫ్ ఏమో 418, ప్రైవేట్ కట్ ఆఫ్ ఏమో 422. అంటే టాప్లో వచ్చిన వారు ఎంఆర్సీతోని ఖాళీ అయిన వారు తీసుకున్నారు అంతే. సో ఈడబ్ల్యూఎస్ ఉండేది బేసిక్గా గవర్నమెంట్లోనే ఉంటుంది. ఓవరాల్గా ఒక 435 వస్తే ఇంక ఈసారి మీకు ఈడబ్ల్యూఎస్లో మంచి కాలేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. SC2 మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, గాంధీ ఫిలప్ ఫస్ట్ రౌండ్. SC2 ఏ కేటగిరీ అయినా ఫస్ట్ రౌండే ఫిలప్ అవుతుంది. మరి గవర్నమెంట్లో ఎలా ఉందంటే ఫస్ట్ రౌండ్లో 382, లాస్ట్ రౌండ్లో 372, 10 మార్క్స్ డిఫరెన్స్. అంటే ఈసారి మార్కుల్లో ఒక 400కి ±5, ఇక్కడ ఒక 387కి ±5 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట గవర్నమెంట్ కాలేజెస్లో. సో ప్రైవేట్లో ఎంత కట్ అయిందంటే SC2 లాస్ట్ టైం 364 ఫస్ట్ రౌండ్, చివరికి వచ్చే వరకు 351. అంటే ఇక్కడ ఒక 380 అండ్ ఇక్కడ ఒక 365 ±5 చేసుకుంటే ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. SC3, సో SC3లో గాంధీలో కాస్త వేరియేషన్ ఉంది, చివరి రౌండ్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ పెరిగాయి. అండ్ గవర్నమెంట్ కాలేజ్ SC3లో ఎక్కడ కట్ అయిందంటే ఫస్ట్ రౌండ్లో 387 మార్క్స్ కట్ అయింది, థర్డ్ రౌండ్ వచ్చే వరకు కాలేజ్ మారింది, ములుగు 377, ఓకే అంటే 10 మార్క్స్ వేరియేషన్ ఆల్మోస్ట్. ఇప్పుడు కూడా ఫస్ట్ రౌండ్ రావాలంటే 402 ±5 అండ్ చివరి రౌండ్ వరకు రావాలంటే 392 ±5 వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి ప్రైవేట్ కాలేజెస్లో అంటే జస్ట్ 10 మార్క్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ రౌండ్ 377, లాస్ట్ రౌండ్ 367. అంటే ఇది ఒక 382, 392, ఇది ఒక 382 ±5 రేంజ్లో ఉంటే సార్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ గాంధీ ఎస్టీలో 7 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంది, 467. సో ఈ మార్కులు అన్నిటికీ మీరు ఏం చేస్తారంటే ఒక 15 యాడ్ చేసుకోండి, మీకు కనిపిస్తున్నాయి కదా, అయితే ఆ కాలేజీలో మీకు ఫస్ట్ రౌండ్ వస్తుందన్నమాట. ఆ రేంజ్లో ఉంటే ఇటు కూడా మీరు ఒక 15 యాడ్ చేసుకోండి, థర్డ్ రౌండ్ వరకు వస్తుందన్నమాట. ఓకే, అలా యాడ్ చేసుకుంటే మీకు ఈసారి గెస్సింగ్ మార్క్స్ అయితే వస్తాయి. గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ రౌండ్ ST 398, థర్డ్ రౌండ్ ST 384. ఓకే, ఇది ఒక 414 ±5, ఇది ఒక 400 ±5కి గవర్నమెంట్ ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రైవేట్ మరి ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో అంటే 382కి లాస్ట్ టైం ఫస్ట్ రౌండ్ కట్ అయింది, 370కి లాస్ట్ టైం అయితే ప్రైవేట్లో కట్ అయింది. ఇక్కడైతే ఒక 400 ఫస్ట్ రౌండ్లో ఉంటే అండ్ ఇక్కడైతే ఒక 385 ±5 ఫస్ట్ రౌండ్లో ఉంటే ఛాన్స్ ఉంది. అండ్ మైనార్టీ స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్ 415 అంటే ఈసారి 430 ±5, లాస్ట్ రౌండ్కి వచ్చే వరకు 398 అంటే ఒక 413 ±5 ఉంటే ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మార్కులు మీకు చూపించడం నా ఉద్దేశం అండ్ నా మెయిన్ కాన్సెప్ట్ ఎంత మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు అని చెప్పడం. ఓకేనా, కట్ ఆఫ్స్ మనం మార్చట్లేదు, అదే 10 to 15, కాకపోతే ఏ రౌండ్లో ఎలా అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం.